హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పొద్దంతా పనికి వెళ్తాను. సాయంత్రం ఎప్పుడైనా మన జాకెట్లైనా పర్వాలేదు, గిరాకీ జాకెట్లైనా పర్వాలేదు, కొద్దిగా టైం తీసుకుని కుట్టేస్తాను ఫ్రెండ్స్. కుడతాను. ఏ పైననే కదా మనం చేస్తేనే కదా మన కడుపుకు వచ్చేది. కష్టపడితేనే కదా మన పిల్లల కోసం ఏదైనా పనికి వచ్చేది. అందుకే ఫ్రెండ్స్ పొద్దంతా పనికి వెళ్తాను. మళ్ళీ సాయంత్రం వచ్చి ఉన్న ఒక జాకెట్ వచ్చిన మన జాకెట్ ఉన్నా కానీ కుట్టేసుకుంటాను. మీరు కూడా ఫ్రెండ్స్ మీకు ఓపిక ఉన్నంత పని చేసుకోండి. ఓపిక లేనప్పుడు కొద్దిగా మంచిగా రిలాక్స్ అవ్వండి. ఓపిక తీసుకొని చేస్తే ఏదైనా మనకు అవుతుంది. ఎందుకంటే మన ఆడవాళ్ళకి చాలా కష్టాలు. ఏం చేయగలుగుతాము? చేస్తేనే కదా మనకు వచ్చేది. ఏది మన ఆడవాళ్ళు ఏది చేసేది రాదు, చేయండి ఏది రాదు అని అనుకోకండి. నాకు రాదు ఏ పని అని అనుకోకండి. మనం చేస్తే ఏ పనైనా మనకు వస్తుంది. నేర్చుకుంటే కదా. మనము పుట్టగానే ఏ పని నేర్చుకోలేదు కదా. అన్నీ మన జీవితంలో మధ్యలోకెళ్ళే వచ్చినవి పనులు. కష్టపడండి. మీ సంసారంలో మీరు మంచిగా ఉండండి. మీ పిల్లలు సుఖంగా ఉంటారు. ఏదైనా కష్టపడితే కానీ నాకు ఓపిక లేదు కదా అని అంటే ఎవరు తెచ్చి పెట్టరు కదా మనకి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ అన్నీ కటింగ్ చేసేసి పెట్టుకున్నాను. ఒక జాకెట్ కుడుతున్నాను. కొద్దిగా హ్యాండ్స్ జాయింట్ చేసేది ఉంది. ఇంకా 2 జాకెట్లు అయితే కటింగ్ చేసేసి పెట్టేసుకున్నాను. అలా చేసేసుకుంటానండి నేను. ఎంత కష్టమైనా బయట కూడా కష్టపడతాను. మళ్ళీ ఇంట్లో కూడా ఏదైనా నాకు ఓపిక లేకపోయినా కానీ ఏదో కొద్దిగా చేయాలి. ఏదైనా చేస్తేనే కదా ఒక 100 రూపాయలు వచ్చినా మనకు పనికి వస్తుంది కదా అనుకుంటాను. ఏదో పనికి వస్తాయి కదా అని. ఎందుకంటే నేను పొద్దంతా పనిచేసి కొద్దిసేపు కొంచెం టైం దొరికితే నేను వీడియోలు తీస్తాను. ఏ టైము నేను వృధా చేసుకోను. మీరు కూడా ఏ టైం కూడా వృధా చేసుకోకండి. మనకు రోజు ఒక్కొక్క టైం కూడా చాలా వాల్యుబుల్ కదా. టైం అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు. ఉండని రోజులు మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. ఏదో మన వల్ల అయిన కాడికైనా చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మన దేవుడు ఈ భూతల్లి మీద పంపించింది కాబట్టి బాధ్యతలు నెరవేర్చుకోవాలి.